శ్రీశైలం టోల్ గేట్ దగ్గర గన్ కలకలం రేగింది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి దగ్గర నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అయితే తాను మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్ఐ అని అతను పోలీసులకు చెప్పాడు. అతని దగ్గర నుంచి రివాల్వర్, ఐడి కార్డు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. శ్రీశైలం టోల్ గేట్ దగ్గర గన్ కలకలం రేగింది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఓ వ్యక్తి దగ్గర నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అయితే తాను మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్ఐ అని అతను పోలీసులకు చెప్పాడు. అతని దగ్గర నుంచి రివాల్వర్, ఐడి కార్డు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుంకర్ అందిస్తారు. సుంకన, శ్రీశైలం టోల్ గేట్ దగ్గర సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అయితే మధ్యప్రదేశ్ చెందిన ఒక కారులో ఈ డాష్ బోర్డు కింద రివాల్వర్ ఉండడాన్ని కూడా సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. వెంటనే మీరు ఎక్కడి నుంచి వస్తారని కూడా వివరాలు అడిగారు. అయితే తను మధ్యప్రదేశ్ చెందినటువంటి సైబర్ క్రైమ్ ఎస్ఐ అని కూడా చెప్పారు. తర్వాత అక్కడ విధుల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఆయన అయితే శ్రీశైలం సిఐ ప్రసాదరావు కూడా అయితే సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చి రివాల్వర్ను కూడా స్వాధీనం చేసుకుని అతన్ని కూడా ఏదైతే విచారించడం జరిగింది. అయితే తాను సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్నట్టు దర్శనార్థం ఇక్కడ శ్రీశైలం వచ్చానని చెప్పారు. అయితే శ్రీశైలం దేవస్థానానికి వచ్చేటప్పుడు ఎవరైనా వెపన్స్ తీసుకురావద్దని ఒక నిబంధన ఉంది. సో దాని ప్రకారం ఇక్కడికి తీసుకురావద్దని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఆ రివాల్వర్ ను స్వాధీనం చేసుకుని వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే శ్రీశైలం సిఐ కూడా మధ్యప్రదేశ్ పోలీసు శాఖ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఇట్లా వచ్చినటువంటి వ్యక్తి ఐడి కార్డు, రివాల్వర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు ఇక్కడ కొంత అతన్ని విచారిస్తున్నాము అని కూడా పోలీస్ శాఖతో కూడా ఏదైతే మాట్లాడిన పరిస్థితి. అయితే సాయంత్రం లోపల దీనిపైన ఒక క్లారిటీ వస్తారు. అతను నిజంగా చెప్పినట్టుగానే సైబర్ క్రైమ్ చేస్తాయా లేకుంటే వేరే దాన్ని కూడా క్లారిటీ వస్తే సాయంత్రం కూడా దీనిపైన కూడా తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా శ్రీశైలం పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే వాహనాల తనిఖీల్లో రివాల్వర్ పట్టుబడంతో తీవ్ర కలకలం రేపింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.